బైబిల్ సెలవిస్తుంది. ఆ పరిస్థితులలో దేవుడు ఇజ్రాయేలీయుల హీన స్థితి నుండి తప్పించటానికి వారి మొర ఆలకించాడు. ఆయన ఎంత చెడ్డవారైనా ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన మొర ఆలకిస్తాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడని. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాడు, తన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడని. రాత్రి ఒకవేళ నీవు దూరంగా ఉండొచ్చు, ఈ రాత్రి ఆయన దగ్గరికి వస్తే త్రోసివేయడు ఆయన. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఘోరమైన పాపిగా ఈ స్థలంలోకి వచ్చి ఉండొచ్చు, ప్రభా నేను పాపినంటే ఆయన నిన్ను చూసి ముఖం త్రిప్పుకోడు, తన కౌగిలిలోకి నిన్ను చేర్చుకొని నీ పాపాన్ని క్షమించి నీవు నా ప్రియ కుమారుడివని ప్రభువు చెప్తారు. ఇశ్రాయేలీయులు, దోషులైన ఇశ్రాయేలీయులు ఆయన మాట వినకపోయినా యెహోవాకు వారు మొరపెట్టినప్పుడు ప్రభు వారి మీద కనికరం చూపెట్టి వారిని ఆ ప్రజల నుండి, ప్రియులర మిథ్యానీయుల నుండి, అమాలేకీయుల నుండి తప్పించటానికి, మొరుటుతనము నుండి, కలహాల నుండి తప్పించటానికి ఒక మనిషిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ఎవరంటే గిద్యోను అని బైబిల్ సెలవిస్తారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, గిద్యోను అని వాక్యం సెలవిస్తారు. గిద్యోను నాడు తెలుసా, అభియజ్రేయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద అతడు గానుగ చాటున తాను పండించిన గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. దయచేసి వినాలి, ఓ గానుగ చాటున తన గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఎవడైనా పంట పండించి కళ్ళములో దొల్లగొట్టుకుంటాడు, కానీ గానుగ చాటున దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. మిథ్యానీయులకు కనిపించకుండా, అమాలేకీయులకు కనిపించకుండా. అయితే దేవుడు చూశాడు అతన్ని. మనము వారికి కనిపించకూడదు, వీరికి కనిపించకూడదు అనుకుంటాం. నేను దేవునికి కనిపించకూడదని ఎవరికీ తెలియదు. ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు. ఎవరెవరేం చేస్తారో తెలుసు, ఎవరెవరు ఏం మాట్లాడతారో తెలుసు, ఎవరెవరు ఎక్కడికి వెళతారో తెలుసు, అన్ని ప్రభువుకు తెలుసు. ప్రభు ఒక దూతను పంపి గిద్యోను చూసి ఏమంటున్నారు తెలుసా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలాగ సంభవించాలి అని చెప్పాడు. ఆ మాట చాలా మంచిది, బాగా గమనించాలి. దూత వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా మీకు తోడై ఉన్నాడంటే, గిద్యోను అంటున్నాడు నిజమే, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరగాలి? ఈ మిథ్యానీయులు మా మీదికి ఎందుకు రావాలి? అమాలేకీయులు మా మీదికి ఎందుకు రావాలి అని గిద్యోను దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్న దైవ జనాంగమా, దయచేసి ఆయన అంటాడు, ఇజ్రాయేలీయులను రక్షించటానికి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడంటే ఆయన అంటాడు, నిజమేనండి, నా పరిస్థితి ఏమో చెప్పేదా, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా చెప్పండి సార్, హల్లెలూయా. దూత నేరుగా వచ్చి మాట్లాడి నీ ద్వారా ఇజ్రాయేలీయులకు రక్షణ కలుగుతుందని చెప్తే అంటాడు, దేని ద్వారా నేను ఇజ్రాయేలీయులకు రక్షణ కలిగించగలను? నా చేత ఏముంది? నేను ఎవరినో తెలుసా? మనష్షే గోత్రము నాది, ఇజ్రాయేలీయుల గోత్రాల్లో ఆఖరి గోత్రం. ఆ ఇజ్రాయేలీయుల గోత్రంలో, మనష్షే గోత్రంలో మా ఇంటి వారిలో నేను కనిష్ఠుడను అని చెప్పి ఆయన అంటాడు, నేను ఎన్నిక లేనివాడనయ్యా, మా గోత్రమే ఎన్నిక లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు, నేను కనిష్ఠుడనై ఉన్నాను. దేని సహాయము చేత దేవుడైన యెహోవా నన్ను ఇజ్రాయేలీయులను నా ద్వారా రక్షింపగలడు అని చెప్పాడు.
నన్ను బాగా గమనించవలసినటువంటి విషయం, నా కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటున్నాడో తెలుసా? బాగా ఘనత కలిగిన వారిని, విద్య కలిగిన వారిని, ఉద్యోగం కలిగిన వారిని, లేకపోతే కులస్తుల్ని, మతస్థుల్ని, ఇలాంటి వారిని కాదు. ఈయన అంటాడు, నేను కనిష్ఠుడు మా ఇంటి వారిలో, మా గోత్రము ఎన్నిక లేనిది, నా ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు రక్షణ కలిగేది ఏముందని నా దగ్గర. దయచేసి గమనించాలి, ఇటువంటి బలహీనమైన మాటలు ఎన్నో పర్యాయాలు మనం మాట్లాడి ఉంటాం, ఎన్నో పర్యాయాలు. దయచేసి వినాలి. చాలామంది అంటారు, నేనా వెళ్ళి సువార్త చెప్పేది, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరుగుతాయా, నేను వెళ్ళి ఆయనతో చెప్తే మాట వింటాడా, అసలు ఈ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు మాటలు చెప్తే వాళ్ళు వింటారా, నేను ఆ గ్రామంలోకి వెళ్ళి సువార్త చెప్పటానికి నాకు ఏ సామర్థ్యత ఉంది? ఇలాంటి బలహీనమైన మాటలు గిద్యోను మాట్లాడినట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. దయచేసి వినాలి. బలహీనమైన మాటలు మాట్లాడుతున్న గిద్యోనుతో అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉంటాడయ్యా, నీవు కాదు చేసేది పని, దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పాడు. రాత్రి సమయమందు ఎన్నో పర్యాలు నేను నా కుటుంబాన్ని కట్టుకోగలనా, నేను నా భార్యని దారిలో పెట్టగలనా, నా పిల్లలకు నేను మంచి భవిష్యత్తు ఇవ్వగలనా, నేను ఈ సంఘంలో పరిచర్య చేయగలనా, నేను పరిచర్య చేస్తే ఆత్మలు పరిశుద్ధపరచబడతారా, నేను ఈ సేవ చేయటానికి నాకు యోగ్యత ఉందా? ఎన్నో బలహీనమైన మాటలు సేవకులు మాట్లాడతారు, ఎన్నో బలహీనమైన మాటలు కుటుంబంలో యజమానులు మాట్లాడతారు, ఎన్నో బలహీనమైన మాటలు కుటుంబంలో భార్యలు మాట్లాడతారు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తాది, నీ గోత్రము ఆఖరిదే, నీ ఇంటి వారిలో నువ్వు కనిష్ఠుడివే, అయితే దేవుడు నీకు తోడై ఉండి ఈ కార్యములు నీ ద్వారా చేయగలడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభుల వారు గిద్యోను నీ ద్వారా రక్షిస్తాడయ్యా. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మనం చాలా పర్యాలు ఈ బలహీనమైన మాటలే మాట్లాడుతుంటాం. ఈ ఇంటిని నేను కట్టలేను, ఈ సంసారంలో నేను కొనసాగలేను, ఈ పిల్లలకు నేను మంచి భవిష్యత్తు ఇవ్వలేను, ఇలాంటి మాటలు. దేవుడు నీకు తోడై ఉంటే నీ కుటుంబాన్నే కాదు, గిద్యోను ఇశ్రాయేలీయుల గోత్రములు, వంశాలు, కుటుంబాలు, ఎన్నో లక్షల మంది ప్రజలకు రక్షణ కలగజేయటానికి నా దేవుడు ఆ బలహీనమైన మాటలు మాట్లాడే వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడు. ఈ రాత్రి సమయమంది ఈ స్థలంలో పదే ఈ బలహీనమైన మాటలు మన నోట్లో నుండి వచ్చాయి. దేవుడు ఈ రాత్రి సమయమంది నిన్ను చూసి, నా కుమార్తె, నేను నీకు తోడై ఉంటాను, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని ప్రభుల వారు చెప్పబోతున్నారు. నా కుమారుడా, నేను నీకు తోడై ఉంటా, లక్షల మందికి రక్షణ కలిగించే కార్యం నీ ద్వారా నేను చేస్తాను. అయితే నా ఎదుట నీవు దోషిగా ఉండాలి, నా మాట నువ్వు వినాలి, నా ఎదుట దోషిగా నువ్వు కనిపించాలి, నిర్దోషిగా కనిపించాలి, నా మాట వినాలి. ఈ 2 పనులు నీవు చేస్తే నేను నీకు తోడై ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి, రక్షించటానికి గిద్యోనుని ఎన్నిక చేసుకున్నట్లుగా నేను నిన్ను ఎన్నిక చేసుకుంటానని ప్రభుల వారు సభాముఖముగా ఆయన మన అందరితో కూడా ప్రమాణము చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రమాణము చేసే దేవుడు మాట తప్పడాయన. అయితే ఒకటి, దేవుని ఎదుట నీలో ఉన్న ఆ దోషం తొలగిపోని నిర్దోషిగా నిలబడు, దేవుని మాట జాగ్రత్తగా విను, దేవుడు నిన్ను బలపరిచి లక్షల మందికి ఉపయోగకరంగా దేవుడు నిన్ను చేయగలడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, తన దగ్గరకు వచ్చిన దూతకు ఆయన ప్రార్థన చేసి ఆయన బలి అర్పించి దూత వెళ్ళిపోయాడు. తర్వాత జరిగింది ఏమిటో తెలుసా ప్రియులారా? ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడు, ప్రభువా, నిజంగా నా ద్వారా మీరు గనక ఈ ప్రజలకు రక్షణ కలిగించు పక్షాన
నేను ఒక సూచన అడుగుతాను అన్నాడు. దానికి మునుపు ఆయన ఏం చేశాడంటే, ఈ మిద్యానీయులు, అమాలేకీయులు ఇసుక రేణువుల వలె దండెత్తి వచ్చేశారు. చాలా పెద్ద సైన్యం, ఎక్కడ చూసినా ఒంటెలు, గుర్రాలు, జనం విస్తారంగా ఉన్నారు. వాళ్ళని చూసి నాకు కూడా సైన్యం కావాలి కదా అని గిద్యోను చేసిన పనేమిటో తెలుసా? చూడండి, 34వ వచనం, 6వ అధ్యాయం. యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చారు. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారు కూడుకొని నఫ్తాలి గోత్రము, జెబూలూను, ఆషేరు ఈ గోత్రములన్నింటిలో నుండి గిద్యోను దగ్గరికి 32,000 మంది వచ్చారు. గిద్యోను బూర ఊదినప్పుడు ఈ గోత్రములలో నుండి 32,000 మంది యుద్ధానికి సిద్ధమైపోయారు. ఈ మిద్యానీయుల మీద, అమాలేకీయుల మీదకి యుద్ధం చేయటానికి. అయితే గిద్యోనుకు ధైర్యం చాలక దేవునితో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను మిమ్మల్ని ఒక సూచన అడుగుతాను, దయచేసి ఆ సూచన నాకు తెలియాలి. ఆ సూచన విషయంలో నాకు మీరు అవును అన్నట్టుగా కార్యము జరిగిస్తే నేను వెళతాను, మిద్యానీయుల మీదికి, అమాలేకీయుల మీదికి యుద్ధానికి వెళతాను. జనం ఉన్నారు, అయితే నా ద్వారా ఈ ప్రజలకు రక్షణ కలిగిస్తారు అనటానికి దూత మాట్లాడాడు. నేను నమ్ముతున్నాను. జనం కూడా వచ్చారు, నేను నమ్ముతున్నాను. అయితే ఒక సూచన నాకు చూపెట్టండి అని అడిగాడు. ఆ సూచన చూపెట్టమని అడిగినప్పుడు జరిగిన సమాచారం ఏమిటో తెలుసా? నన్ను బాగా గమనించవలసిన విషయం. హల్లెలూయా, నన్ను బాగా గమనించాలి. ఆయన అంటాడు, ఈరోజు రాత్రి ప్రభా, కళ్ళములో నేను ఒక పాత్రలో గొర్రెబొచ్చును ఉంచుతాను. మీరేం చేయాలంటే, మీరు కళ్ళమంతా మంచు కురవాలి. అయితే నేను ఆ పాత్రలో పెడతాను, చూడండి, పాత్రలో పెడతాను. ఆ గొర్రెబొచ్చు మాత్రం తడబకూడదు అని దేవుని సూచన అడిగాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం. ప్రభు పిల్లలు, మీరు బాగా ఆలోచించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నన్ను ఇదేనాయన గొర్రెబొచ్చు, థ్యాంక్ యూ. ఒక కుర్చీ మీద పెడితే బాగుంటుంది నాయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఓ ప్రైజ్ ద లార్డ్. దయచేసి ప్రభు పిల్లలు బాగా గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తారు. రాత్రి ఈ స్థలంలో ఉన్న విషయాన్ని చూడండి. బైబిల్లో చెప్పబడిన మాట, గిద్యోను అడిగిన మాట ఏం రాయబడి ఉందో తెలుసా? ఇదంతా కళ్ళము, ఇక్కడ ఒక గ్రీన్ పాత్ర మీద గొర్రెబొచ్చు ఉంది. ఆయన అంటున్నాడు, ప్రభువా, ఈ కళ్ళమంతా కూడా మంచు కురవాలి, ఈ పాత్ర మీద మాత్రం మంచు కురవకూడదు. ఈ గొర్రెబొచ్చు మీద మంచు కురవకూడదు. హల్లెలూయా. దయచేసి గమనించాలి. దేవుని బిడ్డలు బాగా ఆలోచించవలసిన విషయం. మా వాళ్ళు ఒకటి ఏదో చేస్తూ ఉన్నారు, బాగా వినాలి. ఇది కిందికి దించి అది మీదికి పెట్టండి. కాదు, ఇది దించండి. అది పైన పెట్టిన ఆయన. ఓకే గొర్రెబొచ్చేది ఆ పాత్ర ఇట్లా ఇవ్వండి. గిద్యోను అడిగిన సూచన ఇదంతా కళ్ళము. ప్రభువా, ఈ కళ్ళం మీద మంచు కురవాలి, ఈ పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు మాత్రం మంచుతో తడవకూడదు అన్నాడు. వర్షం వస్తే ఈ వీధిలో వర్షం పడితే ఆ వీధిలో పడకపోవచ్చు, ఈ ఊర్లో కురిస్తే ఆ ఊర్లో కురవకపోవచ్చు, ఎండ కూడా అంతే. అయితే మంచు కాలంలో ప్రతి దగ్గర కురుస్తూనే ఉంటుంది. గిద్యోను అడిగిన సూచన విచిత్రమైందే. కళ్ళమంతా కురవని, ఈ పాత్రలో ఉన్న గొర్రెబొచ్చులో మాత్రం కురవకూడదు ప్రభువా అని దేవునికి మనవి చేశాడు. గిద్యోను అంటాడు, నేను బలహీనుడను, నా గోత్రము ఆఖరిది,
నేను అస్సలు చాలా, నా వంశంలో కనిష్ఠుడు, నేను బలహీనుడు, నా గోత్రం ఆఖరిది అని చెప్పిన ఈ బలహీనుడు, ఈ అవిశ్వాసి, ఆఖరి గోత్రానికి సంబంధించిన ఈ వ్యక్తి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సూచన అడిగితే ఆ రాత్రి దేవుడు కళ్ళమంతా కూడా మంచు కురవడం ప్రారంభించాడు. కళ్ళమంతా కూడా మంచు కురవడం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకే కొట్టుకుంటా ఉన్నారు. ఇక్కడే కాదు నాయన, అక్కడ దాని మీద పడకూడదంటే అయ్యో మొద్దు ముఖమా, అట్లా తిరగమంటే దానికి కొట్టుకుంటా కూర్చున్నావు. తిరుగు, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, పైకేను. ఇదంతా ప్రాక్టీస్ లేని పనులు ఇవన్నీ. కళ్ళమంతా మంచు కురిసేది, కానీ ఈ పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు మంచుకు తడవలేదు. ఉదయాన గిద్యోను వచ్చి చూశాడు. చూస్తే కళ్ళమంతా మంచుతో తడిసిపోయాడు, కానీ గొర్రెబొచ్చు మాత్రం తడవలేదు. గిద్యోనుకు చాలా ఆశ్చర్యమయ్యాది. గిద్యోను విశ్వాసం పెరిగాది. బలహీనుడు నేను, దేవుని మాటలు విశ్వసించలేకపోయాను. నా గోత్రంలో ఆఖరి గోత్రం, నా ఇంటి వారిలో కనిష్ఠుని, దేవుణ్ణి నేను అనుమానించాను. అయితే నా దేవుడు ఈ సూచన నాకు చేశాడని చెప్పి గిద్యోను చాలా సంతోషించాడు. అయితే తన దగ్గర ఉన్న 32,000 మందిని ప్రోత్సాహపరిచి వెళదామా యుద్ధానికి అని అనలేదు ఆయన. నన్ను గమనించాలి. రెండవది ఏం జరిగిందంటే, నీళ్లు వేయండి దీని మీద, దయచేసి గమనించాలి. రెండవ సూచన అడిగాడు. ఏమన్నాడంటే, ప్రభువా ఇంకొకసారి నన్ను క్షమించండి, ఇంకొక సూచన నాకు దయచేయండి అని అడిగి అంటాడు, కళ్ళమంతా కూడా ఆరిన నేలగా ఉండాలి. అయితే ఈ గొర్రెపుచ్చ మీద మాత్రమే మంచు కురవాలి అని చెప్పాడు. దయచేసి గమనించాల్సింది, మంచు అంతా కురిసేసాది. బాగా వినాలి. కళ్ళమంతా మంచు కురవలేదు. ఇప్పుడు దీని మీద మాత్రమే దేవుడు మంచును కురిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినాలి. దీని మీదే మంచు కురిపించాడు. ప్రొద్దున గిద్యోను వచ్చి చూశాడు. కళ్ళమంతా ఆరిన నేలగా కనిపించాడు. అయితే ఈ పాత్ర మాత్రం తడిసిపోయాది. ఓ హల్లెలూయా. పాత్ర మాత్రం మంచుతో తడిసిపోయాది. నన్ను గమనించాలి. పిండాడు. బైబిల్ చెప్తాది, ఆయన పాత్రలో తడిసున్న మంచుని పిండితే పాత్ర నిండిపోయాదని వాక్యం సెలవిస్తుంది. పాత్ర నిండిపోయాదని. ఈ మాట బాగా గమనించాలి. దయచేసి బాగా వినాలి. ఏమా మంచు, ఏమా గొర్రెబొచ్చు, ఏమా కళ్ళము అని బాగా ఆలోచించాలి. మొదట ఆయన అడిగిన సూచన, ఈ గొర్రెబొచ్చు మీద మంచు కురవకూడదు ప్రభువా, ఈ కళ్ళమంతా కురవాలని. రెండవది, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే కురవాలి, కళ్ళములో మంచు కురవకూడదన్నా. ఈ గొర్రెబొచ్చు ఏంటి అని అడిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది. ప్రభు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైతే వాటిని హిమము వలె తెల్లగా చేస్తాం. రండి మన వివాదం తీర్చుకొందము, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైన వాటిని గొర్రెబొచ్చు వలె నేను చేస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. మీ పాపాలు రక్తం వలె ఎర్రనివైతే హిమములాగా తెల్లగా చేస్తాం. మీ పాపాలు కెంపు వలె ఎర్రనివైతే గొర్రెబొచ్చులాగా నేను మారుస్తానని చెప్పాడు. దయచేసి గమనించాలి. 2 విషయాలు చెప్పాడు. రక్తము లాంటి పాపము, కెంపు లాంటి పాపమని. దాని అర్థం ఏమిటో తెలుసా? రక్తము మన చేతికి అంటుకుంటే, కడిగితే రక్తం పోతాది. కెంపుకి కడిగిన దానిలో ఉన్న ఎరుపుదనం దానిలో ఉన్న ఎరుపుదనం పగలగొట్టిన ముక్కలుగా దాన్ని పగలగొట్టిన ప్రతి ముక్కలో ఎరుపుదనం కనిపిస్తూ ఉంటారు. దాని అర్థం ఏమిటి? రక్తము లాంటి పాపము అంటే అది మరణకరం కాని పాపం.
కెంపు లాంటి పాపం అంటే మరణకరమైన పాపం. ఏమి ఇవి రెండు? బైబిల్ చెప్తాది మరణకరమైన పాపము కలదు, మరణకరం కాని పాపము కలదు అనని. ఓ రోజున ఓ స్త్రీని ఒక గుంపు తీసుకొని వచ్చి ఈమె వ్యభిచరిస్తుంటే మేము పట్టుకున్నాం. మోషే మాకిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారంతో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టమని చెప్పారు. ఇదిగో అని ప్రభు దగ్గర వాళ్ళు ఆమెను నిలబెట్టి చేతిలో రాళ్ళు పట్టుకొని ఆమెను సిద్ధంగా ఉన్నారు కొట్టడానికి. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో ఎవరిలో పాపం లేదో వారు మొదట ఆమె మీద రాయి విసరమన్నారు. అందరూ వారి చేతిలో ఉన్న రాళ్ళు పడేసి వారిలో ఉన్న పాపం తెలియచెప్పాడు గనుక సిగ్గుతో వెళ్ళిపోయా. వినండి, ఈమెను చూసి అంటాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా శిక్షించను. అప్పుడే వ్యభిచారం చేసి పడ్డ స్త్రీ లోపల మదన పడుతూ ఉంది. అంతరంగికంగా చేసిన తప్పును బట్టి ఈసారి క్షమిస్తే, ఈ ఒక పర్యాయము క్షమిస్తే జీవితంలో నేనెప్పుడు పాపం చేయనని పశ్చాత్తాప పడిపోతూ ఉంది. ఆమె అంతరంగాన్ని ప్రభు చూశాడు, వీరి అంతరంగాన్ని ప్రభు చూశాడు. వీరందరిలో పాపం ఉంది. అయితే వారి చేతిలో ఆమెను శిక్షించటానికి రాయి ఉంది, వారి నోటిలో ధర్మశాస్త్రం ఉంది. వారి పాపాన్ని ప్రభు చెప్పిన పశ్చాత్తాప పడలే. వారి నోటిలో ధర్మశాస్త్రం, వారి చేతిలో శిక్షించటానికి రాయి. అయ్యో వారి హృదయంలో పాపం. ఎంత కల్తీ మనుషులు! ఒక్కడు కూడా నిజమే ప్రభా నాలో పాపం ఉందని పశ్చాత్తాప పడలే. తన పాపం తనకు తెలిసిన ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయా. ఆమె క్షమించబడ్డది, వీరు క్షమించబడలేదు. ఆమె పాపం మరణకరము కానిది, వీడి పాపం మరణకరమైనది. రాత్రి నీ పాపం ప్రభుల వారు చెప్పిన, నీకు తెలిసిన ఏమీ ఎరగనట్టుగా వెళ్ళిపోతావు చూడు, అదే మరణకరమైన పాపం, అదే కెంపు లాంటి పాపం. రాత్రి ఆ కెంపును పగలగొడితే, ఆ కెంపు లాంటి పాపాన్ని విడిచిపెడితే నయస్సు నిన్ను గొర్రె బొచ్చుగా చేస్తానని చెప్పారు. గొర్రె బొచ్చు అంటే గొర్రె శరీరం మీద బొచ్చు ఉంటుంది. ఎవరి గొర్రె? నయస్సు ప్రభువా. ఆయన లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన శరీరం మీద నీవు రోమముగా, ఆయన శరీరం మీద నీవు బొచ్చుగా ఉంటావు. దానర్థం ఆయనను అంటు కట్టుకొని జీవించే జీవితాన్ని నయస్సు ప్రభు నీకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కెంపు లాంటి పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తులు లేవాలి. ఈ రాత్రి కెంపు లాంటి పాపాన్ని విడిచిపెట్టే బిడ్డలు లేవాలి. దైవ జనాంగమా దయచేసి గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తా. ఆ రీతిగా గొర్రెబొచ్చు, ఆ కళ్ళములో పెట్టబడిన గొర్రెబొచ్చు పాత్రలో ఉంది. ఆ గొర్రెబొచ్చు మీద మంచు కురిసాది. పొద్దున గిద్యోను వచ్చి ఆ గొర్రెబొచ్చును తీసుకొని మంచుతో తడసబడిన గొర్రెబొచ్చును పిండాడు. ఓ పాత్ర నిండిపోయాది. ఏమిటా గొర్రెబొచ్చు? దాదాపు 2022 సంవత్సరాల క్రిందట యెరూషలేములో మేడగది మీద 120 మంది అపోస్తలులతో పాటు గలిలయలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు క్రీస్తు రక్తముతో కడగబడిన గొర్రెబొచ్చు వారు. యేసయ్య రక్తంతో కడగబడ్డారు. ఆ మేడగది ఒక పాత్ర లాంటిది. ఆ గొర్రెబొచ్చు అక్కడుంది. సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మొరపెట్టారు. ప్రభా, మీరు మాకు చెప్పారు కదా యెరూషలేముకు వెళ్ళి ప్రార్థించమని. మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడని చెప్పారు కదా. మేము ప్రార్థిస్తున్నాం. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు గడిచాయి. 10వ రోజున మేడగదిలో బలమైన గాలి వీచాది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వాని మీద దిగాది. ప్రతి వారు ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళములో పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు అపోస్తలులు. మొట్టమొదట ఆత్మ అక్కడ దిగాది. మొట్టమొదట మంచు అక్కడ తడిపాడు. అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. గిద్యోను దాన్ని పిండాడని వాక్యం సెలవిస్తారు.
అపోస్తలులు యేసు ప్రభుల వారి పరిచర్య ప్రారంభించిన తరువాత నా యేసు వారిని పిండాడు. గిద్యోను మంచును పిండినట్లుగా, గొర్రెబొచ్చును పిండినట్లుగా ప్రతి అపోస్తలుని పిండాడు ఆయన. ప్రతి అపోస్తలుడు హతసాక్షులైపోయా. యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రకటించు విషయంలో సుఖం కోరుకోలేదు, సంతోషం కోరుకోలేదు, మేడలు కోరలేదు, మిద్యలు కోరలేదు, కారులు కోరలేదు, కచేరీలు కోరలేదు. వారు కేవలం ప్రభు కొరకు ప్రాణం